హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషోలో మెగా సేల్ అయితే కనుక స్టార్ట్ అయిపోయింది. సో బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఈరోజు మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోండి. ఇవాళ అయితే కనుక మీషో నుంచి చక్కని డ్రెస్సెస్ కలెక్షన్ అయితే కనుక షేర్ చేయడానికి ఇదిగో ఇన్ని రకాల డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ పైన అయితే కనుక మంచి మంచి లేటెస్ట్ సెట్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. అన్నిట్లో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే నేను కట్టుకున్న ఈ సారీ కూడా నేను మీషో నుంచి అయితే కనుక తీసుకున్నాను. దీని లింక్ కూడా ఇస్తాను. జార్జెట్ మెటీరియల్ పైన మంచి ఫాలింగ్ క్వాలిటీలో ఉండేసి మనకైతే కనుక లైట్ వెయిట్ మిర్రర్ వర్క్లో అయితే కనుక వచ్చి చాలా ఫ్యాన్సీగా ఉన్నటువంటి సారీ అనమాట. చాలా బాగుందండి క్వాలిటీ అండ్ లైట్ వెయిట్ లో మెయింటెనెన్స్లో అయితే కనుక చక్కగా మనం కంఫర్ట్గా అయితే కనుక కట్టుకోవచ్చు అండి. ఇది నా సారీ డీటెయిల్స్. నెక్స్ట్ అయితే కనుక ఈ ఇయర్ రింగ్స్ నేను మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు నేను జ్యువెలరీ వీడియోలో కూడా షేర్ చేశాను. ఈ డిస్క్రిప్షన్లో అయితే కనుక ఈ రెండింటిని కూడా మీకు డ్రెస్సెస్తో పాటు యాడ్ చేస్తానండి. ఇంకా ఏదైనా నాకు లేటెస్ట్గా అనిపిస్తే ఆ డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా తప్పకుండా అయితే కనుక నేను మీకు యాడ్ చేస్తాను. అందులోంచి ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కలెక్షన్స్ ఖచ్చితంగా మీకు నేను నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరైతే మిస్ చేసుకోకుండా తీసేసుకోవడానికి ట్రై చేయండి. ఇది టాప్ అలాగే బాటమ్ అండ్ దుపట్టాతో అయితే కనుక కంప్లీట్ 3 పీస్లో వస్తున్నటువంటి సెట్ అనమాట. టాప్ మీద ఏంటంటే యోక్ పార్ట్ అంతా కూడా మనకి చక్కగా కడ్డాన బీట్ వర్క్లో మోతీ వర్క్లో అయితే కనుక టాప్ అనేది హైలైట్ అయిందండి. అండ్ చందేరి మెటీరియల్కి అయితే కనుక ఫ్రంట్ అంతా కూడా ఇక్కడ నెక్ లైన్కి ఏదైతే వచ్చిందో ఈ వర్క్ అనేది బాగా హైలైట్ అవుతుంది. అలాగే లైనింగ్ కూడా వచ్చేసింది. అండ్ దీనికైతే కనుక మనకి మెయిన్ హైలైట్ పార్ట్ అయితే మాత్రం ఈ ఫ్రంట్ వర్క్ అండ్ కడ్దాన బీట్ వర్క్లో అయితే కనుక చాలా ఫ్యాన్సీగా వచ్చిందని చెప్పాలి. అండ్ వైట్ కలర్స్ లవర్స్ కూడా మేబీ ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వర్క్ రిలేటెడ్ అండ్ దీన్ని ఇంకా కూడా హైలైట్ చేయడానికి అయితే కనుక దీనికి వచ్చినటువంటి దుపట్టా ఈ రెండు కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బాటమ్ అండి. వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను కమింగ్ షార్ట్స్లో తప్పకుండా అయితే కనుక పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దీనికి వచ్చినటువంటి చక్కని కాంట్రాస్ట్ కాంబినేషన్ దుపట్టా అంటే వర్క్ ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోవడం జరిగిందనమాట. ఇదైతే కనుక దుపట్టా కాన్సెప్ట్ బాగుందండి. డ్రెస్ అయితే కనుక కొంచెం మెయింటైన్ చేసుకోవాలి, అదైతే ఒప్పుకుంటాను నేను. దుపట్టా కూడా హెవీ క్వాలిటీలో మనకి కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఈ విధంగా తీసుకున్నారు. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా తీసి పెట్టేసుకోండి. అన్నింటిలో కూడా చక్కగా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వెరీ క్లాసీ అండి, అసలు సెట్ అయితే సూపర్ ఉంది అసలు. అండ్ బాటమ్కి అయితే మాత్రం పాకెట్ ఏం రాలేదు. నార్మల్ స్ట్రైట్ కట్లో అయితే కనుక మనకి మామూలుగా నార్మల్ ప్యాంట్ అయితే కనుక వచ్చిందనమాట. ఇంటర్లాక్తో అయితే కనుక వచ్చేసి కంప్లీట్ సెట్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. డెఫినెట్గా మన దగ్గర ఉండాల్సిన సెట్. వెరీ నైస్ దుపట్టాతో అయితే కనుక వచ్చింది. యోక్ పార్ట్ హెవీ వర్క్లో వచ్చింది అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొక 3 పీస్ సెట్ అండి. ఇది కూడా చక్కగా పార్టీ వేర్ ట్రెడిషనల్ టెంపుల్స్కి అన్నిటికీ కూడా మీకు కనెక్ట్ అయ్యేలాగా 3 పీస్లో అయితే కనుక వచ్చినటువంటి సెట్. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. దుపట్టా కూడా బాగుండింది. అండ్ ఇదైతే కనుక మనకి టాప్ అండి. ఇదైతే కనుక వీటిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. నెక్ లైన్ చూస్తే కనుక మనకి చక్కగా ఇట్లా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నెక్స్ వస్తున్నాయి కదా అండి, మనం పెట్టించుకుంటున్నాం కదా, స్వీట్ హార్ట్ నెక్స్ రకరకాలుగా చెప్తున్నారు. ఇదైతే కనుక వీ నెక్ లైన్ షేప్ వచ్చేసింది. అండ్ ఇదైతే కనుక 3/4 హ్యాండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి జరీ వర్క్. అండ్ దీనికి కూడా చక్కగా అయితే కనుక లైనింగ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్గా కూడా మనకి జరీ బూటీ అయితే కనుక ఈ విధంగా వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మెయిన్గా అయితే కనుక. అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ కూడా సేమ్ దీని కలర్ కాంబినేషన్లోనే ఇచ్చేస్తున్నారు. ఇంటర్లాక్ యాజ్ యూజువల్ అండ్ ప్రీమియం క్వాలిటీ. అండ్ దీనికైతే కనుక రైట్ సైడ్లో మనకి బాటంతో సహా మనకి బాటమ్ యొక్క డీటెయిలింగ్ అనమాట. అన్నీ కూడా అండర్ బడ్జెట్లోనే మంచి ట్రెండింగ్ కలెక్షన్స్, ఆ రేటుకి క్వాలిటీ ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే కనుక నేను తీసుకొచ్చాను. మీషోలో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా కొత్తగా వచ్చినటువంటి కాంబినేషన్స్ అండి. ఇదైతే కనుక మనకి దుపట్టా చక్కగా పట్టు కాన్సెప్ట్ అయితే కనుక తీసుకున్నారు. చక్కగా క్లాస్గా వేసుకోవడానికి బాగుంటాయి. ఆఫీస్ వేర్ రిలేటెడ్ టెంపుల్స్కి చక్కగా అట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఇదైతే కనుక హ్యాపీగా మీరైతే వేసేసుకోవచ్చు అండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే కనుక ఇట్లాంటి దానికి రిలేట్ అయ్యేలాగానే ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను. కనకాంబరం కలర్ కాంబినేషన్లో తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంది. సెట్ కొంచెం ట్రెడిషనల్కి దగ్గరగా అయితే కనుక ఉందని చెప్పొచ్చు. దీనికి ఏంటంటే మనకి పైతానీ బార్డర్స్ అనేది దీనికి బాగా హైలైట్ అయ్యాయి. దీనికి పైతానీ దుపట్టా వచ్చేసింది. అలాగే సేమ్ కలర్ కాంబినేషన్ మీద మనకి బాటమ్. కనకాంబరం కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా అండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. బాగుంది క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా. ఇదైతే కనుక కింద మనకు వచ్చినటువంటి పైతానీ పట్టు బార్డర్ స్టైల్లో మనకి దీని యొక్క బార్డర్ డీటెయిలింగ్ అనేది ఇలా ఉందన్నమాట. మొత్తం అంతా కూడా జరీ వర్క్ అండ్ సింపుల్ స్క్వేర్ నెక్ లైన్ పైన అయితే వచ్చేసింది. ఇది కంప్లీట్ దీని డీటెయిలింగ్ అండి. ఇదేంటంటే మనకి లైనింగ్ వచ్చేసి
సేమ్ కలర్లోనే పాలిస్టర్ లైనింగ్ అయితే కనుక వేసున్నారు అసలు అనమాట. చాలా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ వేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి అయితే కనుక ఈ బార్డర్ అనేది బోత్ సైడ్ వచ్చింది అండ్ జరీ వర్క్ కూడా బోత్ సైడ్ అయితే కనుక వచ్చేసింది అనమాట. అండ్ దీనికైతే కనుక మనకి దీని బాటమ్ కూడా బాగుంది, స్ట్రైట్ కట్లో తీసుకున్నారండి. అండ్ దీనికి రైట్ సైడ్లో అయితే కనుక మనకి బాటమ్ కూడా వచ్చేసింది ఇలాగా. అండ్ ఇదైతే కనుక మనకి బాటమ్ యొక్క డీటెయిలింగ్. అండ్ దీని దుపట్టా కూడా మనకి పైతానీ కాన్సెప్ట్లో అయితే కనుక తీసుకున్నారండి. టాజిల్స్ అనేది 2 సైడ్ కూడా వచ్చేసాయి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా జరీ వర్క్ అయితే కనుక తీసుకోవడం జరిగింది. సో చూడండి అండి, ఒకవేళ మీ చాయిస్కి ఇట్లాంటివి కనుక నచ్చుతాయని అనుకుంటే కనుక ట్రెండింగ్ కలర్ పైతానీ సెట్స్లో ట్రెడిషనల్కి, టెంపుల్స్కి అన్నిటికీ కూడా చక్కగా కనెక్ట్ అయ్యేలాగా అయితే కనుక తీసుకొచ్చేసాను. కాన్సెప్ట్ అనేది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. నెక్స్ట్ అయితే కనుక అండి మరొక సెట్ వైట్ కలర్ పైన అయితే కనుక వచ్చేసి చందేరి మెటీరియల్లోనే కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి 2 షేడ్ కలిపినటువంటి బాటమ్ దుపట్టాతో అయితే కనుక వచ్చింది. అండ్ ఇదైతే కనుక టాప్ కూడా మనకి అయితే కనుక లైనింగ్ ఉండిందండి. సింపుల్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారు. ఫస్ట్ చూసింది వచ్చేసి మనకి మగ్గం వర్క్, ఇదైతే కనుక మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. ఇట్లా ఉంటుంది ప్యాటర్న్. అండ్ దీనికి వచ్చేటువంటి బాటమ్ అయితే కనుక మనకి సేమ్ చందేరి మెటీరియల్లోనే మనకి అయితే కనుక స్ట్రైట్ కట్ బాటమ్, ఇది కూడా వితౌట్ పాకెట్ అండ్ ఇంటర్లాక్లో అయితే కనుక వచ్చేసింది. కంప్లీట్ ప్యూర్ మిల్క్ వైట్ బేస్డ్. అండ్ ఇదైతే కనుక కాటన్ 2 షేడ్లో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అండ్ జరీ వర్క్లో అయితే కనుక తీసుకున్నటువంటి డ్రెస్ అండి. ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి కాన్సెప్ట్ ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక ఒకసారి చూడొచ్చు మీరు. నేను ఇవాళ తీసుకున్నవన్నీ కూడా ఎల్ సైజు. మీకు ఇక్కడ ట్యాగ్ కూడా కనపడుతుండొచ్చు మేబీ. ఓకేనా, ఇలా ఉంటుందండి. ఇది అన్నీ అండర్ బడ్జెట్, అన్నీ అయితే కనుక మనకి ఎఫర్ట్ చేసి మనకు నచ్చేలాగా అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ తీసుకున్నాను. ఇది కూడా పింక్ కలర్ కాంబినేషన్ మీద అయితే కనుక 3 పీస్ సెట్ అండి. ఇది కూడా చూద్దాం ఎలా వచ్చిందని కూడా. అండ్ బాటమ్ అండ్ దుపట్టా ఇది కూడా కొంచెం పట్టు లైక్ ఇట్లాంటి వాటికి రిలేటెడ్ అయ్యేటటువంటి కాంబినేషన్. ఇదంతా కూడా వీవింగ్ వచ్చింది, లైనింగ్ వచ్చింది. సింపుల్గా అయితే కనుక మనకి వీ నెక్ లైన్ పైన అయితే కనుక మనకి టాప్ డీటెయిలింగ్ వచ్చేసింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకి జరీ బూటీ ఈ విధంగానే వచ్చింది. అండ్ లైనింగ్ అనమాట, ఇది పాలిస్టర్ లైనింగ్. టాప్ వచ్చేసి అయితే కనుక మనకి పింక్ అండి, బూటీ గోల్డ్ అండ్ బ్లూ కలర్ పైన తీసుకున్నారు. స్ట్రైట్ కట్లో అయితే కనుక మనం దీని బాటమ్ చూడొచ్చు. అండ్ దీనికి రైట్ సైడ్లో అయితే కనుక పాకెట్ వచ్చేసింది. హెవీ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. ఫ్రీ పాకెట్ అయితే కనుక ఉందన్నమాట. చాలా కంఫర్ట్గా ఉందండి పాకెట్ అయితే. ఇది బాటమ్ డీటెయిలింగ్. అండ్ దీనికి వచ్చినటువంటి దుపట్టా వచ్చేసి చక్కగా బెనారస్లోనే 2 సైడ్లో కూడా ఇట్లా టాజిల్స్ అంతా కూడా వచ్చేసాయి. హెవీ బిగ్ సైజ్ దుపట్టాతో అయితే కనుక ఉందని చెప్పొచ్చు. చాలా లెంతీ దుపట్టా అండి. లెంతీ దుపట్టాస్ ఇష్టపడే వాళ్ళకి పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. చాలా లెంతీ దుపట్టా. ఇది కూడా 1 మీటర్ కన్నా కూడా పెంచుందండి. ఇటు 1.5 మీటర్, ఇటు 2 మీటర్లో అయితే కనుక చాలా ఫ్రీ అండ్ కంఫర్ట్గా అయితే కనుక దీనికి క్లాసీ దుపట్టా అయితే కనుక ఇచ్చున్నారు. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా కూడా చూడొచ్చు. దుపట్టా మాత్రం సూపర్ అండి. దీన్ని హైలైట్ చేసిందంటే కనుక దుపట్టా చక్కగా వచ్చేసింది కాన్సెప్ట్. ఇది కూడా నెక్స్ట్ అయితే కనుక మరొక 3 పీస్ సెట్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అండర్ బడ్జెట్లో అయితే కనుక తీసుకున్నానండి. మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక ఉందని చెప్పొచ్చు. అండ్ టాప్, బాటమ్ అండ్ ఇదైతే కనుక దుపట్టా అన్నీ కూడా ఒకటే కలర్ కాంబినేషన్ మీద వచ్చేసాయి సెల్ఫ్లో. ఇదైతే కనుక టాప్ విత్ లైనింగ్తో వచ్చేసింది. సింపుల్గా అయితే కనుక ఇట్లా మనకి జ్యువెలరీ టైప్ వర్క్ ఎలా వస్తుందండి, స్టెప్ వైజ్గా ఉంటాయి కదా, అలాంటి వర్క్ అయితే కనుక దీనికి తీసుకున్నారు. రియల్గా జ్యువెలరీ పెట్టినట్టే అయితే కనుక వచ్చిందని చెప్పాలి. వర్క్ అయితే కనుక ఇది హ్యాండ్, వెరీ నైస్ డిజైన్ అండ్ విత్ లైనింగ్. అండ్ ఏదైతే కనుక దుపట్టా అండి, దుపట్టా కూడా హెవీగా స్కాలప్ కట్ వర్క్ అయితే కనుక తీసుకున్నారు. అండ్ బార్డర్ వచ్చేసి 2 సైడ్లో కూడా వచ్చింది. అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకైతే కనుక బూటీ అనేది ఈ విధంగా తీసుకున్నారు అనమాట. సో ఇది దీనికి వచ్చినటువంటి దుపట్టా. అండ్ హ్యాండ్ మీద కూడా చక్కగా వర్క్ వచ్చింది. చందేరి మెటీరియల్, దట్ టు వెరీ ప్రీమియం క్వాలిటీ. అండ్ ఇదైతే కనుక బాటమ్కి కూడా కింద మనకి వర్క్ వచ్చేసింది. అండ్ రైట్ సైడ్లో కూడా పాకెట్కి వచ్చేసి మనకి చక్కగా వర్క్ వచ్చేసింది, పాకెట్ వచ్చేసింది. ఓకే, సూపర్ ఉందండి. అసలు జ్యువెలరీతో పనే లేదు, చక్కగా వేశారు. వర్క్ అయితే మాత్రం భలేగా వెరీ యూనిక్ ప్యాటర్న్. 101% అయితే కనుక ఇట్లాంటి సెట్స్ అనేది ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. చాలా బాగుంటాయి. పార్టీ వేర్ రిలేటెడ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటాయండి. దుపట్టా వర్క్ కూడా చాలా బాగుండింది. ఇవన్నమాట కలెక్షన్స్. అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. ఐ థింక్ 7 సెట్స్ వరకు అయితే షేర్ చేశానండి. అన్నిటి లింక్స్ పెడతాను, మీరు ఏదైతే కనుక చెక్అవుట్ చేయండి. ఏదైనా లేదు అంటే కనుక అది స్టాక్అవుట్ అనేది గమనించాలి ప్లీజ్. ఓకేనా, మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.